ముందు రావణ్ని హిందూ వ్యతిరేక అన్నారు. రావణ్ హిందూ వ్యతిరేక కాదు. రావణ్ ఎప్పుడు హిందూ మతం మీద దాడి చేయలా. రావణ్ ఎప్పుడు తిరుపతి గుడి మీద దాడి చేయలా. లేనిపోని కట్టుకథలు పుట్టించలా. టాయిలెట్లు గడిగే క్లీనర్లు పెట్టి లడ్డూలు చేసుకొని తింటున్నారు హిందువులని ఎప్పుడు ప్రచారం చేయలా. దేశంలో హిందూ మతం పరువుదీలా. అది చేసిన వాళ్ళు కద్దరబట్టలు వేసుకొని చక్కగా తిరుగుతున్నారు, గొంతు చించుకొని మీటింగులు చెప్పుకుంటున్నారు. ఇది సిగ్గుచేటు అన్నిటికంటే హిందువులకి. హిందువుల మీద ఈ స్థాయిలో దాడి నేను పుట్టాక ఇప్పుడు జరగలేదు. వాళ్ళు బాగానే తిరుగుతున్నారు. వాళ్ళని అనండి హిందూ ద్రోహులు ఎవరో, కంపేర్ చేసి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు హిందూ ద్రోహులు ఎవరో. రావణ్ అలా హిందూ ద్రోహి అవుతాడు? రావణ్ కాదు కదా ప్రచారం చేసింది. బీఫ్ ఆయిల్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి, ఏయో ఆయిల్స్ తోటి, జంతువుల కొవ్వుతోటి లడ్డూలు చేసుకొని అమ్ముకుంటున్నారు తిరుపతిలో అని చెప్పి ప్రచారం చేసింది ఎవరు? హిందువుల మీద ఈ ప్రచారం చేసింది, ఈ బురద జల్లింది ఎవరు? రావణ్ కాదు కదా. సో రావణ్ని హిందూ ద్రోహిగా మాట్లాడే ముందు మీ చరిత్ర చూడండి ఒకసారి. ఎవరు హిందూ ద్రోహి, ఎవరు దేశద్రోహి అనే సర్టిఫికెట్లు రాజకీయ నాయకుల దగ్గర తీసుకోవాల్సిన దుస్థితిలో జర్నలిస్టులు ఎవరు లేరు. మీ సర్టిఫికెట్ ఎవరికి పనికిరాదు ఇక్కడ. రాజకీయ పార్టీలు చెప్తే ఎవడున్నాడు పట్టించుకునేవాడు దాని గురించి? ఈ రోజుకి మీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణరాజు ఇంత పెద్ద దేశద్రోహం చేసిన వ్యక్తి దగ్గరికి, మావోయిస్టులకు సపోర్ట్గా మాట్లాడిన వ్యక్తి దగ్గరికి అన్నిసార్లు ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళాడు జరిగిన 6 నెలల తర్వాత కూడా అనేదానికి ఈ రోజుకి సమాధానం చెప్పే ధైర్యం లేదు ఈ పార్టీకి. ఫోన్లో ఆ డాక్యుమెంట్స్ దొరికినాయి, ఈ డాక్యుమెంట్స్ దొరికినాయి, ఆ ఎవిడెన్స్లు దొరికినాయి, ఈ ఎవిడెన్స్లు దొరికినాయి అని ప్రచారం చేస్తున్నారు. ఇదేం కొత్త? కోరేగావ్ నిందితుల కేసులో, కోరేగావ్ అల్లర్ల కేసులో నిందితుల ల్యాప్టాప్లలో ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు వాళ్ళ ల్యాప్టాప్లలో లేని ఎవిడెన్స్ని పుట్టించి ఇంప్లాంట్ చేయలేదా? ఏమన్నా కొత్త విషయమా? ఏమైనా చేస్తారు మీరు. క్వశ్చన్ ఏంటంటే ఎవరు నమ్ముతాడు మీరు చెప్పేదని? కేసులో జెన్యూన్గా ఉండునడితే, మీరు కేసు పెట్టేటప్పుడే జెన్యూన్గా ఉండునడితే మీరు చెప్పేది ఏమైనా నమ్మేవాళ్ళేమో. కేసు పెట్టిన క్రమం అందరు చూశారు కదా. ఎందుకు పెట్టారు మీరు, ఎవరి మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసు అనేది క్లియర్గా ఫాలో అవుతుంది ఏపీ. సో ఇట్లాంటి టైంలో మీరు చెప్పే సోది ఎవరు నమ్ముతాడు?